భాగ్యం. జ్యోతి రూపంలో కరిమల వాసుని దర్శనం. స్వామివారి కరిమల వాసుని జ్యోతి దర్శన కార్యక్రమం మన భద్రాద్రి హరిహర క్షేత్ర ప్రాంగణంలో భక్తులారా తరించండి. స్వామివారి కృపా కటాక్షాలు ఈ జ్యోతి రూపంలో ప్రతి ఒక్కరికి అందజేస్తారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ రోజున భద్రాచలం పట్టణం మరో అయోధ్యగా పేరుగాంచుతున్న భద్రాచలం హరిహర క్షేత్రం మరి పుణ్యక్షేత్రంలో ఉండటం చాలా విశిష్టకరం. మరి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మనకి ఆ భగవంతుడు ఒక ఆణిముత్యంలాగా మరి మన శివన గురుస్వామి గారిని ఇక్కడ విశేషంగా ఒక ఆణిముత్యాన్ని వదలటం అనేది ఆ భగవంతుడు జరిగింది. వారి చేతుల మీదుగా ఒక 50 సంవత్సరాల కిందట ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అజ్ఞానమైన చీకటి నుంచి జ్ఞానమైన వెలుతురులోకి ప్రతి ఒక్క మనిషిని కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కార్యక్రమం గత 50 సంవత్సరాల నుంచి ఒక ఇద్దరు స్వాములతో ఈ రోజున వేలాది మంది స్వాములతో ఈ ఆలయం మారుమోగిపోతూ ఉంది. ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే నిన్న భోగి కార్యక్రమం, భోగ్య భాగ్యాలు ఉండాలని చెప్పి నిన్న భోగి కార్యక్రమం చేసుకున్నాము. ఈ రోజున మకర సంక్రాంతి అంటే మకర జ్యోతి. ఈ రోజున 41 రోజులు దీక్ష, కఠోరమైన దీక్ష చేసి ఈ రోజున ఎంతోమంది భక్తులు మరి 80 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శబరిమలలో జ్యోతి దర్శనానికి శరణ ఘోషలతోని మరి కాసేపట్లో మరి శబరిమల ఏ రకంగా అయితే మారుమోగిపోతూ ఉంటుందో ఇదే భద్రాచలంలో హరిహర క్షేత్రం కూడా మరి కాసేపట్లో రంగరంగ వైభవంగా స్వామివారి ఆభరణాల దర్శనంతో అదేవిధంగా జ్యోతి రూపంలోని మరి ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులకి స్వామివారు రంగరంగ వైభవంగా మరి స్వామివారి జ్యోతి దర్శనం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా వారు కావాల్సినంత ధన సాయం చేస్తూ మరి మన భద్రాచలం ఈ యొక్క పుణ్యక్షేత్రంలో భద్రాద్రి హరిహర క్షేత్రం మరి కార్తీక మాసం మొదలుకొని ఈరోజు మకర సంక్రాంతి దాకా కూడా విశేషంగా పెద్ద పండుగగా మన యొక్క క్షేత్రం జరుపుతూ ఉంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ స్వామివారి కర్పూర జ్యోతిలో పాల్గొని స్వామివారిని తిలకిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.
దయచేసి ఈ బాణాసంచా విన్యాసాలు జరిగే ప్రాంతం నుంచి కూడా భక్తులందరూ కొంచెం దూరం పాటించవలసిందిగా కోరుచున్నాం. అవి చుట్టూ తిరుగుతూ మీకు కళ్ళకి ఎంతో సంతోషాన్ని అందించే అవకాశాలు ఉంటాయి, కానీ అదేవిధంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత దూరం జరిగి ఆ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. జువ్వలు వేసే వాళ్ళందరూ కూడా ఆలయ ప్రాంగణం నుంచి కొంచెం పక్కన ఖాళీ స్థలం ఉంది, ఆ స్థలం నుంచి వేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. బాణాసంచా కార్యక్రమంతో పాటు స్వామివారి అలంకరణ ప్రత్యేక ఆభరణ అలంకార దర్శనం జరుగుతున్నది. పైన ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని కూరగాయల మార్కెట్ కమిటీ వారు అందిస్తున్న తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బాబు వెనక్కి వెళ్ళిపోవాలి, మీరందరికీ రావద్దు, వెళ్ళిపోవాలి వెనక్కి, ఇటెవరు రావద్దు దయచేసి. కొంచెం వీలైనంత దూరంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇవన్నీ కూడా చుట్టూ గుండ్రంగా తిరుగుతూ బాణాసంచాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ప్రతి ఐటమ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దయచేసి వాటి నుంచి దూరంగా ఉంటూ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి విశేషమైన ఈ కర్పూర జ్యోతి కార్యక్రమానికి నిర్వహణలో, అదేవిధంగా లైటింగ్ కు సహకరించిన వారు శ్రీ వేముల నరసింహారావు గారు, శ్రీ కొరిపల్లి శ్రీనివాస్ గారు, శ్రీ ఉంటే దయచేసి ఇక్కడ ఈ సౌండ్ సిస్టమ్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ సౌండ్ సిస్టమ్ దగ్గరికి తీసుకొచ్చి అందించవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. చాలా భారీ స్థాయిలో శబ్దాలు మరియు భారీ స్థాయిలో మెరుపులు వస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరు దూరం పాటించి ఈ కార్యక్రమాన్ని తిలకించి సంతోషించవలసిందిగా కోరుచున్నాం. ఒక మొబైల్ ఫోన్ మరియు పర్సు రెండు మిస్ అయ్యాయి. ఒక ఆడవారిది. దయచేసి ఎవరికైనా దొరికి ఉంటే ఈ స్పీకర్ పాయింట్ దగ్గరికి తెచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా ఒక పర్సు